న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్ముకోవచ్చన్నారు విశాఖ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్. ఈ ఏడాది 14 ఈవెంట్స్ కు పర్మిషన్ కోసం అప్లికేషన్స్ వచ్చాయని తెలిపారు. ఈవెంట్లో విదేశీ లిక్కర్ వినియోగిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈవెంట్లో డ్రగ్స్ లాంటివి వినియోగిస్తే లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. విశాఖలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి జరుగుతున్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. న్యూ ఇయర్ వేడుకలకు విశాఖ నగరం ముస్తాబవుతుంది. ఈ సమయంలో ఎక్సైజ్ అధికారులు సైతం కూడా కొన్ని ఆంక్షలు విధించారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, న్యూ ఇయర్ కి సంబంధించి ఎటువంటి ఆంక్షలు అనేవి విధించారు? ఎప్పటి వరకు టైమింగ్స్ అనేవి పెట్టడం జరిగింది? ఆంక్షలు అయితే లేవు, ఇంకా లిబరలైజ్ చేశాము టు సెలబ్రేట్ న్యూ ఇయర్స్ ఈవ్. ఇందులో రిటైల్ షాప్స్ అన్ని మామూలుగా 10 క్లోజ్ అవ్వాలా, కానీ 12 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిన్న ఆర్డర్స్ ఇచ్చారు. అలాగే ఈ బార్లు కానీ క్లబ్లు కానీ స్టార్ హోటల్స్ అయితే 1 గంట వరకు అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అలాగే ఈ న్యూ ఇయర్ సంబంధించి మేము 14 అప్లికేషన్స్ వచ్చాయి ఈవెంట్ పర్మిట్కి. ఆ 14 అప్లికేషన్స్ దే ఆర్ అండర్ కన్సిడరేషన్. బట్ వాటికైతే స్టాఫ్ని టీమ్ని డిప్లాయ్ చేస్తున్నాం. అది న్యూ ఇయర్స్ సందర్భంగా వేరే స్టాక్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. మన ఏపీఎస్బీసీఎల్ సప్లై చేసిన స్టాకే వాళ్ళు వాడాలా. వేరే స్టేట్ది కానీ వేరే కంట్రీది కానీ వాడటం అది నేరం. అలాంటిది ఏమైనా ఉంటే మేము ఆ లైసెన్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఈ ప్రైవేట్ ఈవెంట్స్ కి సంబంధించి ఏమన్నా ఓపెన్ ఈవెంట్స్ కి ఏమన్నా అనుమతులు ఇచ్చారా? ఆ అప్లికేషన్స్ లాంటివి ఏమన్నా వచ్చాయా? అలాంటివి వచ్చాయి, కానీ మేము ఇనిషియల్ స్టేజ్ లోనే మా ఇన్స్పెక్టర్స్ రిజెక్ట్ చేశారు. ఓపెన్ ప్లేస్ కాబట్టి మేము ఇవ్వలేము, ఓన్లీ క్లోజ్డ్ ప్లేస్ అయితేనే చెప్పండి, అదైతే మేము వచ్చి ఇన్స్పెక్ట్ చేసి ఇస్తాము. సో అలాంటి అప్లికేషన్స్ అన్ని మా ఇన్స్పెక్టర్స్ పోయి వెరిఫై చేశారు. వెరిఫై చేసి 14 అప్లికేషన్స్ ఫీజిబుల్ గా ఉన్నవి, ఇన్ అకార్డెన్స్ విత్ లా ఉన్నవే నాకు సబ్మిట్ చేశారు. ఇప్పుడు సోఫార్ 14 వచ్చి ఇప్పుడు 14 మేము వెరిఫై చేసి లైసెన్స్ ఇవ్వబోతున్నాం. చాలా మంది కూడా కొంతమంది విదేశీ మద్యం బ్రాండ్స్ ని కూడా ఇష్టపడుతూ ఉంటారు. అసలు వాటిని ఎలా మనం గుర్తించవచ్చు అంటారు సార్? అంటే ఇప్పుడు ఈవెంట్లో వాళ్ళు సీక్రెట్ గా తీసుకురావచ్చు, లేకపోతే సీక్రెట్ గా చేయొచ్చు. వాటిని ఎలా గుర్తించగలుగుతారు? దానికి సంబంధించి ఏమన్నా స్పెషల్ గా ఏమన్నా ఫోర్స్ ని కూడా ఏర్పాటు చేశారు? 14 అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి 14 చోట్ల ఇద్దరు కానిస్టేబుల్ వేయబోతున్నాం. ఆ ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్ ఉంటారు. వాళ్ళు మా యాప్ ఉంటుంది, యాప్ ద్వారా వెరిఫై చేస్తారు. అలాగే ఎస్ఐ కూడా విజిట్ చేస్తారు, సిఐ విజిట్ చేస్తారు. ఆ బాధ్యత కూడా కన్సర్న్ సిఐదే. ఆ సిఐలు వాళ్ళు చూస్తారు. తర్వాత ఇదంతా మా ఏఈఎస్ మానిటర్ చేస్తారు. కాబట్టి అలాంటివి జరగవు, మ్యాక్సిమం జరగవు. చిన్న వైలేషన్స్ ఉంటాయి, అవి నెగ్లిజబుల్ న్యూ ఇయర్స్ డే కాబట్టి. బట్ మేజర్ ఏమన్నా ఉంటే మాత్రం స్పేర్. న్యూ ఇయర్ పార్టీ అనగానే కొంతమంది డ్రగ్స్ కూడా తీసుకొస్తూ ఉంటారు. పోలీసులు సైతం కూడా, టాస్క్ ఫోర్స్ పోలీసులు సైతం కూడా వాటి మీద దృష్టి పెడుతూ ఉంటారు. ఇలా మనం ఈవెంట్స్ ఇచ్చిన వాటిల్లో కూడా అలాంటి సంఘటనలు ఏమైనా చేసుకుంటే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటాం? అలాంటివి జరుగుతాయని మేము ఓపెన్ ప్లేస్ లో ఇవ్వలేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు ఈ డ్రగ్ పెడ్లర్ వాడే టికెట్ తీసుకుంటాడు, వాడే అందరికీ సప్లై చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు రావడం వల్ల ఓపెన్ ప్లేస్ కి మేము ఇవ్వడం మానేశాం. అలాగే యాంటీ డ్రగ్ టీం కూడా మా దగ్గర కూడా ఉంది, అది కూడా రౌండ్ ద క్లాక్ తిరుగుతుంది. అలాంటి ఏమైనా ఉంటే విల్ టేక్ యాక్షన్ ఎగరిస్తారు. ఇది న్యూ ఇయర్ వేడుకలను పీస్ఫుల్ గా చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు అనేవి చేశామని చెప్తూ ఉన్నారు. అయితే 2 రోజుల పాటు అంటే 31, 1వ తేదీన కూడా మద్యం అమ్మకాలకు సంబంధించి 12 మద్యం షాపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 12 గంటల వరకు, అలాగే బార్లకు సంబంధించి 1 గంట వరకు కూడా ఈ అమ్మకాలు చేపట్టవచ్చు అని చెప్తున్నారు. అలాగే ఈవెంట్స్ కు సంబంధించి వాటి మీద ప్రత్యేక ఫోకస్ సైతం కూడా పెట్టామని చెప్తూ ఉన్నారు. ఎవరైనా కానీ విదేశీ మద్యం బాటిల్ కానీ అలాగే డ్రగ్స్ కి సంబంధించిన కానీ ఇలాంటివి అనాథరైజ్డ్ గా ఏమైనా చర్యలు చేపట్టినట్లయితే వాటి లైసెన్స్ కూడా రద్దు చేస్తామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరేష్ తో జార్జ్, 10 టీవీ, విశాఖ నుంచి.